బంగారు తల్లి అందరికీ నమస్కారం. ఏ వెరీ హ్యాపీ సండే, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ నమస్కరిస్తున్నాం. ఈరోజు మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మా అక్క వైఎస్ భారతిరెడ్డి ఈరోజు పెళ్లి రోజు. తెలుగుదేశం పార్టీ తరపున మా అందరి తరపున ఏ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు. స్పెసిఫిక్గా భారతక్క ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో ఆమె పడిన కష్టాలని మాకు తెలుసు కాబట్టి, మేము చూసాం కాబట్టి ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరపున కూడా తెలుపుతా ఉన్నాం. ఓకే, ఈ సబ్జెక్ట్ ఈరోజు ప్రెస్ మీట్ సబ్జెక్ట్ వచ్చి ఢిల్లీ టు తాడేపల్లి లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ గురించి మనకు ఇప్పటికే 2-3 ప్రెస్ మీట్లు పెట్టాం. దొంగ సారాయి ఎలా కాస్తున్నారో చెప్పాం. ఈ దొంగ సారాయితో 2 ఏళ్ల ముందర పెట్టిన కంపెనీని 5,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేసి ఏ విధంగా సంపాదించారో చెప్పాం. ఇప్పుడు ఒక క్విక్ రీక్యాప్ చేస్తాం. ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు అందరికీ తెలుసు. మన పొట్టి సారాయి రెడ్డి ఎంపీ విజయ్ సారాయి రెడ్డిని మనం పొట్టి సారాయి రెడ్డి అని పిలవడం మొదలుపెట్టాం కాబట్టి, ఆ పేరు కూడా అతనికి బాగా సూట్ అయింది కాబట్టి ఆ పేరు ముందే వెళ్తాం. పొట్టి సారాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీని స్థాపించి వాళ్ళ వియంకుల ద్వారా ఒక కంపెనీ స్థాపించి, అది కూడా వాళ్ళ వియంకులు ఏ అడ్రస్లో ఎన్ని 20-30 కంపెనీలు ఉన్నా అదే అడ్రస్ పెట్టి బోలారం శివకుమార్, శ్రీనివాస్ కాశ్యానులు అనే ఒక 2 పేరుతో డైరెక్టర్లుగా పెట్టి, దాంట్లో ముప్పిడి అనిరుద్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు ఎవరో కూడా మనకు అర్థం కావటం లేదు. ఎవరు? మన విజయసాయి రెడ్డి కంపెనీలో డ్రైవర్లా, విజయసాయి రెడ్డి శాఖలోడా అనే విషయం కూడా మనకి అర్థం కావటంలా. ప్రజలను కూడా అడిగాం పోయిన ప్రెస్ మీట్లో, మీకు అందరికీ గుర్తుంటుంది. ఈ బోలారం శివకుమార్, శ్రీనివాస్ కాశ్యానులు ఎవరు? మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి అని అడిగామా? ఒక్కరికి కూడా ఈ వ్యక్తులు తెలుసని కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలే. ఇంకొకటి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు వీళ్ళు బతుకున్నారా లేకపోతే భూమి నుంచి పైకి పంపించేశారా అనే విషయం కూడా మనం కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి రాష్ట్రం మొత్తం ఇన్ని విధాలుగా మనం వెతికినా కూడా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియలేదంటే అది ఆలోచించాల్సిన విషయం అని కూడా మనం చేస్తూ ఉన్నా. సో ఆదాన్ డిస్టిలరీస్ మనం క్లియర్గా పనాకా అరబిందో ఫ్యామిలీ, పనాకా ఫ్యామిలీకి సంబంధం ఇచ్చిన ఆ ఆదాన్ డిస్టిలరీస్ అని మీకు అందరికీ పోయిన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అరబిందో ఫ్యామిలీకి సంబంధం విజయసాయి రెడ్డి వియంకుడుగా, విజయసాయి రెడ్డి బిడ్డని పనాకా ఫ్యామిలీకి ఇవ్వడం అనేది మీకు అందరికీ తెలుసు. మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. పనాకా రోహిత్ రెడ్డి బిడ్డ వైఫ్ వచ్చి విజయసాయి రెడ్డి కూతురు. ఇప్పుడు మీకు సింపుల్గా నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాం. ఆదాన్ డిస్టిలరీస్ 5,000 కోట్ల రూపాయలు సంపాదించి ఢిల్లీ స్కామ్లో ఏ విధంగా వైఎస్ భారతి గారు, ఎవరు అక్క ఏమనుకోబాకక్క, పెళ్లి రోజు నీ గురించి మాట్లాడాల్సి వస్తుందా? నేను ఏం చేయమంటావు చెప్పు? అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నావు. ఊరికే నేనైతే గాల్లో మాట్లాడినని నీకు తెలుసు. నన్ను క్షమించాలి నీ పెళ్లి రోజు మాట్లాడిన దానికి. వైఎస్ భారతి గారికి అరబిందో ఫ్యామిలీకి ఉన్న దగ్గర సంబంధాలు కూడా మనకందరికీ తెలుసు. ఈరోజు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అనే ఒక కంపెనీ, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఈ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ పనాకా శరత్ రెడ్డి అంటే
విజయసాయి రెడ్డి అల్లుడు అన్నా, విజయసాయి రెడ్డి అల్లుడు అన్నా ఈరోజు ఈ పెనాక శరత్ రెడ్డి అనే వ్యక్తి ఢిల్లీలో లిక్కర్ కుంభకోణంలో సిబిఐ ఎంక్వైరీ ఫేస్ చేస్తున్నాడు. ఇది నేను చెప్పడం కాదు, అన్ని పేపర్లలో మనం చూసాం. ఇదిగోండి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ నిత్యానంద్ రెడ్డి కంబం, శరత్ రెడ్డి పనాక అనే ఇద్దరు అరబిందో ఫ్యామిలీకి విజయసాయి రెడ్డికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరు. వీళ్ళు ఏమింత తెలివిగా చేశారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. పిన్ కోడ్ మార్చేశారు ఈ అడ్రస్కి. ఏది పిన్ కోడ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఇవన్నీ ఒకే అడ్రస్లో ఉండే కంపెనీలు. ఇక్కడ పిన్ కోడ్ చూడండి 49,500,49 పిన్ కోడ్ని తీసి 50 చేసేసారు పిన్ కోడ్. అంటే దీనివల్ల ఏమవుద్దంటే మనం సెర్చ్ చేసినప్పుడు, ఒక కంపెనీని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అది కనిపించదు మనకి. ఈరోజు నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డా నీకే ఇంత తెలివి ఉంటే నీకే ఇంత తెలివి ఉంటే మాకు ఎంత ఉండాలి రే తెలివా? మేము నెల్లూరు వాళ్ళవరా నాయన, పేగులు లెక్క పెట్టేస్తాం, మాతో పెట్టుకోబాకు. చూసా పట్టేమా లేదా? పిన్ కోడ్ మారేస్తే దొరకకుండా పోతావా లేదా అనుకుంటున్నావేమో. అంత సీన్ లేదబ్బాయా, పట్టేశాం చూడు, పట్టేశాం. నీ అల్లుడు అన్నకి సంబంధమైన పనాక శరత్ రెడ్డి కంపెనీ ఇది. సరే, దీన్ని ముందరకు తీసుకోపోతాం. పనాక శరత్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఏం సంబంధం? అరబిందో ఫ్యామిలీకి ఆదాన్ డిస్టిలరీస్కి ఏం సంబంధం అని కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడు అరబిందో ఫ్యామిలీకి చాలా కంపెనీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 40 కంపెనీస్ ఉన్నాయి. ఈ 40 కంపెనీస్లో అందరూ కామన్ డైరెక్టర్స్. ఇదిగోండి శ్రియా ఇండస్ట్రీస్, ఇదిగోండి ఈడొక 5 ఉన్నాయి. ఒకటి ఇదిగోండి ట్రైడెంట్ ఆరా మైనింగ్, జయోలా డిజికేర్, అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అరబిందో తత్తవా శ్రీ హిల్స్ ఎల్పి, అష్యూర్డ్ ప్రాజెక్ట్స్ డెవలపర్స్ ఎల్ఎల్పి, అష్యూర్డ్ అసిస్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహిరా ఇన్ఫ్రా, అన్నవరం ఇన్ఫ్రా, ఆరో ఇండస్ట్రియల్ పార్క్, ఆరో కోల్, ఆరో న్యాచురల్ రిసోర్సెస్, శ్రేయస్ ఇండస్ట్రీ, బాంబే బ్యాడ్మింటన్, యాక్సెస్ క్లినికల్స్, అరబిందో లేక్ డెవలపర్స్, రక్సాన్ టెక్నాలజీస్, అరబిందో తత్వ, శ్రేయాస్, శాన్హాక్, ట్రైడెంట్ ఆరా, జోయిలో డిజికేర్. ఇదిగోండి ఇన్ని కంపెనీలు అరబిందో ఫ్యామిలీలో. పెనాక శరత్ రెడ్డి, పెనాక ఇద్దరు బ్రదర్స్, అంటే ఇద్దరు అల్లుళ్ళు. వీళ్ళిద్దరికి కామన్ డైరెక్టర్స్గా చాలా కంపెనీస్లో ఉన్నారు. చాలా కంపెనీస్లో అన్ని అరబిందో కంపెనీసే అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. పిఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్, శరత్ పెనాక ఎంటర్ప్రైజెస్, ఏవిరియన్ ల్యాబ్స్, రోజా అవెన్యూస్, అరబిందో రియాలిటీ, పెనాక ఫార్మా, ఇటువంటి 20 కంపెనీలలో కామన్ డైరెక్టర్స్గా ఉన్నారు. రోహిత్ రెడ్డి పనాక 17 కంపెనీలు, శరత్ చంద్ర పెనాక 12 కంపెనీలు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ విజయసాయి రెడ్డికి సంబంధించి వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలని మనకు అర్థమైపోయినాయి. ఎందుకంటే దీనికన్నా మనకేం ప్రూఫ్ అవసరం లేదు. ఇంకోటి అడుగుతున్నా, భారతక్కకి, వైఎస్ భారతిరెడ్డికి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కి ఏం సంబంధం? సంబంధం ఉంది. సాక్షి పేపర్, అక్క
నీ పేపర్ అక్క, మన సాక్షి పేపర్లో సిబిఐ కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఏమని ఫైల్ అయి ఉన్నాయి? ఇదిగోండి, క్విడ్ ప్రోకో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కి క్విడ్ ప్రోకోలో సాక్షి పేపర్ కి డబ్బులు ఇచ్చినట్టు, వాళ్ళు ల్యాండ్ ఇచ్చినట్టు సిబిఐ కేసు ఫైల్ చేయండి. ఇదిగో చూడండి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ నంబర్ 5. అంటే సాక్షి పేపర్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డికి అరబిందో ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్నాయి. అరబిందో ఫ్యామిలీతో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, సిబిఐ కోర్టులో ఫైల్ చేసింది కేసు. ఈరోజు పి శరత్ చంద్రారెడ్డి A8, ఇదిగోండి, ఇవన్నీ సాక్షికి సంబంధించిన డాక్యుమెంట్స్. సిబిఐ ఫైల్ చేసిన కేసులు, సిబిఐ ఫైల్ హైకోర్టులో జరుగుతున్న, సిబిఐ కోర్టులో జరుగుతున్న కేసులు ఇవన్నీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సిబిఐ కేసుల్లో ఇదిగోండి ఇంకొక లింకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ in the court of the honorable special judge for CBI cases హైదరాబాద్. ఇదిగోండి, అంటే జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, వైఎస్ భారతమ్మకి సాక్షి పేపర్ కూడా ఈ కేసులో ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ అరబిందో అరబిందో ఫ్యామిలీ కంపెనీస్ లో కనెక్షన్ ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మేము సూటిగా ఒకటి మా పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నాం. ఏం రే పొట్టిరెడ్డా? కాదు, వాళ్ళు అరబిందో వాళ్ళు, నిత్యానంద్ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళు శుద్ధంగా మందులు అమ్ముకుంటున్నారు. ఏమమ్ముకుంటున్నారా? మందులు అమ్ముకుంటున్నారు రే. మందులు అమ్ముకునే వాడిని మందు దాకా తీసుకొని వచ్చావు కదరా. మందులు అమ్ముకునేవాడిని మందు అమ్మిస్తావా? ఈరోజు శుద్ధంగా ఈడు పొట్టి సారాయి రెడ్డి అడుగు పెట్టే ముందర వరకు వాళ్ళు శుద్ధంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడు శనేశ్వరుడు అరబిందో కుటుంబంలో, పనాకా కుటుంబంలో అడుగు పెట్టాడో ఆ రోజు నుంచి పనాకా కుటుంబానికి, అరబిందో కంపెనీలకి దరిద్రం చుట్టుకుందని కూడా నేను మనవి చేస్తాను. మన హాఫ్ టికెట్కి చదువు లేదు, 10th క్లాస్ ఫెయిల్. సరే, అది వదిలేస్తాం, చదువు లేదు కాబట్టి. విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. ఈరోజు పనాకా శరత్ రెడ్డిని, పనాకా ఫ్యామిలీని నేను అడుగుతున్నా ఒక విషయం. వాడు చదువు లేదు, వాడు చేయమన్నాడు, మీకేమైందే? చదువుకుళ్ళా? బాగానే చదువుకున్నారంట కదా, నేను కనుక్కున్నా మీ గురించి. బాగా చదువుకొని బాగా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ అన్నారు. ఏం పనులు రయ్యా? ఏం పని? రేపు కటకటాలకు పోతే విజయసాయి రెడ్డి కాపాడుతారనుకుంటున్నారా మీరు? కటకటాలకు పోతే విజయసాయి రెడ్డి మిమ్మల్ని కాపాడుతాడని అడుగుతున్నాం. ఒక సినిమాలో చూపిస్తారు, విలనే వైరస్ పెడతాడు, విలన్ వల్లే జబ్బు వస్తుంది. అదే విలన్ అయ్యే మందులు తయారు చేసేస్తాడు. జబ్బు తెప్పించేది విలనే, మందులు ఇచ్చేది విలనే. కానీ క్లైమాక్స్లో విలన్కి ఏమవుతుందో తెలుసు కదా. నా నోట్లో నుంచి చెప్పించబాకండి, బాగుండదు. సరేనా? వద్దు. దొంగ సారాయి కాయడం, జనాలు ప్రాణాలు తీయడం, దానికి మళ్ళీ మీరే మందులు రెడీ చేసి మందులు ఇవ్వడం, ఇది ఎంతవరకు సబబని అడుగుతున్నా. వాళ్ళంటే రాజకీయ నాయకులు, డబ్బులు పిశాచులు. మీ వియ్యంకుడు ఒక డబ్బు పిశాచి. మీరు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఒక డబ్బు పిశాచి. వాళ్ళు పొద్దున సాయంకాలం వాళ్ళు మనం అన్నం తింటాం, వాళ్ళు డబ్బులు తింటారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో మీకెందుకురా? ఏం పని రా మీక? ఈరోజు
ఆదాన్ డిస్టిలరీస్ 2 ఏళ్ల ముందర ఓపెన్ చేశారే. పొట్టి సారాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ లో 2 ఏళ్ల ముందర ఓపెన్ చేసిన కంపెనీకి ఈరోజు మాకు ఉరామరిగ్గా 5,000 కోట్ల రూపాయలు మీరు సంపాదించారు. 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. మీకు ఒక 2,000 కోట్ల మిగిలినవి అని మాకు తెలుస్తా ఉంది. దాని గురించి అడిగితే మాత్రం ఎవ్వడు నోరు తెరవడు. మాకు సంబంధం లేదు అంటాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆ డబ్బులే కదా ఆదాన్ డిస్టిలరీస్ లో దొంగ సారాయి అమ్మిన డబ్బు ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈఎండీలుగా కట్టింది మీరు కాదా అని అడుగుతున్నా. అది వైఎస్ భారతమ్మకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అని అడుగుతున్నాం. ఉంది ఉంది ఉంది. ఇదిగో జగన్మోహన్ రెడ్డి డవాస్కి ఎందుకు పోయాడు? కంపెనీలు తెచ్చేదానికి పోయాడు అనుకున్నావా? లావాదేవీలు చేసుకునేదానికి పోయాడు. లావాదేవీలు డవాస్లో ఇదిగో శరత్ చంద్రారెడ్డి, పెనాక శరత్ చంద్రారెడ్డి నిన్ను డవాస్లో కలిసిన ఫోటో ఎట్టొచ్చిందని అడగబాకు, తీగ లాగుతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇదిగో ఫోటో, డవాస్లో మీరందరూ కలుసుకొని తీసుకున్న ఫోటో. చాలా ఈ ప్రూఫ్ మీకు. డవాసుకు పోయింది సారాయిలో వచ్చే ఆదాయం లావాదేవీల గురించి మాట్లాడేదానికా అని అడుగుతున్నాం ఈరోజు. సరే, నువ్వు ఎక్కడుంటే పొట్టి సారాయి రెడ్డి చాలా దూరంలో ఉండడు. ఇదిగో నువ్వు పొట్టి సారాయి రెడ్డి ఇదేదో గవర్నమెంట్కి ఏదో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ దేనికో డబ్బులు ఇచ్చాడు. ఏంద్రే మీరు డబ్బులు ఇచ్చేదా? దొంగ సారాయి అమ్మి ఆ డబ్బులు తిరిగి మాకే ఇస్తారా? దొంగ సారాయి అమ్మేది మీరే. దొంగ కంపెనీలు పెట్టి దొంగ టెండర్లలో పెట్టి దొంగ మందు తయారు చేసి మళ్ళీ ఇదేంది అని అడుగుతున్నా. ఇదిగో పెనాక శరత్ చంద్రారెడ్డి, వియంకుడు సాయిరెడ్డి మన హాఫ్ టికెట్. ఇంకోటి కూడా ఏంటంటే, ఈరోజు మేము డైరెక్ట్గా లింక్ ఎస్టాబ్లిష్ చేశాం. ఏమని చేశాం? వైఎస్ భారతిరెడ్డి, అరబిందో కుటుంబం, విజయ్ సాయి రెడ్డి వీళ్ళందరూ కలిసి ఢిల్లీ కుంభకోణంలో వీళ్ళ హస్తం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను చెప్పడం కాదు, ఇక్కడ ఉండే ఆధారాలను బట్టి నేను చెప్తున్నా. ఆదాన్ డిస్టిలరీస్ నుంచి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ నుంచి అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతికి, విజయ్ సాయి రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీలను కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అన్నీ కూడా బినామీ కంపెనీలే. కాబట్టి ఈరోజు సిబిఐ ఏ విధంగా ఢిల్లీలో ఇన్వెస్టిగేషన్ చేస్తుందో అదే విధంగా ఆంధ్ర లిక్కర్ లాబీ, ఆంధ్రాలో ఈ ఇన్వాల్వ్ అయిన ఎంపీస్ ఎవరెవరు ఉన్నారో, విజయ్ సాయి రెడ్డితో పాటు మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ డొంక కదిలించాలి, తీగ లాగాలని కూడా సిబిఐని ఈరోజు మేము మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఆదాన్ డిస్టిలరీస్ నుంచి, ఆదాన్ డిస్టిలరీస్ లో విజయ్ సాయి రెడ్డి అండ్ ఫ్యామిలీ అండ్ వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సంపాదించిన డబ్బే ఢిల్లీలో కూడా వెళ్ళిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడ కట్టిన ఈఎండీలు ఇక్కడ సంపాదించిన డబ్బని కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఢిల్లీ స్కామ్కి సంబంధించిన ఆ సిబిఐ ఎంక్వైరీని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ ఏ విధంగా జరిగింది, ఈ రెండు కనెక్టెడ్ కాబట్టి ఈ ఎక్స్పాండ్ చేసి ఈ రెండు కూడా కనెక్ట్ చేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకోటి చెప్తున్నాం, పనాక శరత్ రెడ్డికి దయచేసి ఈ పొట్టి సారాయి రెడ్డి మాటలు విన్నావంటే నువ్వు కూడా చిప్పకూడు తినే రోజు దగ్గరలో ఉందని కూడా మనవి చేస్తా ఉన్నా. అతనికి ఏం పెద్ద ఫీలింగ్ ఉండదు. ఆయన ఏం పెద్ద అంటే ఒకసారి పోయేసి వచ్చాడు కదా, ఒకసారి పోయినోడికి ఏముంది ఘోష, ఇంకో 10 సార్లు కూడా పోయేసి వస్తాడు, ఇబ్బంది ఏముందా? దయచేసి ఇటువంటి పిచ్చి పనులు మానుకోండి. వాళ్ళు ట్రాప్లో పడొద్దని కూడా అరబిందో ఫ్యామిలీ మా ఊరు కాబట్టి, నెల్లూరు జిల్లా కాబట్టి దయచేసి వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
ఇవన్నీ మానుకొని మీ మందులు ఏ విధంగా మీరు వ్యాపారం చేస్తున్నారో మీకు మంచి పేరుంది భారతదేశంలో, ప్రపంచంలో కూడా అరబిందో అంటే ఒక మంచి పేరుండే కంపెనీ. ఆ పేరును నాశనం చేయొద్దు. ఈ పొట్టి సారాయి రెడ్డి, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలేనని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు సింపుల్గా ఒకటి కూడా చూపిస్తాను చూడండి. ఈ లింక్ ఏదుందో క్లియర్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతిదీ రేపు సిబిఐ ఎంక్వైరీలో మమ్మల్ని ఏమైనా అడిగినా కూడా మేము చెప్పేదానికి, సాక్ష్యాలు చూపించేదానికి మా దగ్గర రెడీగా కాగితాలు ఉన్నాయి. అవి చూపిస్తామని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. మళ్ళీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నేను ఈరోజు అందరినీ అడుగుతున్నా ఏమని, బోలారం శివకుమార్, ముప్పిడి అనిరుద్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్ కాశచాన్యులు, మీకు ఎవరికైనా వీళ్ళు తెలుసుంటే, వీళ్ళు ఎక్కడుండారో మీకు తెలిస్తే మాకు దయచేసి ఒక మెసేజ్ కానీ, మెసెంజర్లో కానీ, వాట్సాప్లో కానీ, దేంట్లో అయినా ఒక మెసేజ్ పెట్టమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఇది నా కోసం మీకోసం కాదండి. నాకు శ్రీనివాస్ కాశచాన్యులు ఎవరైతే నాకేమవుద్ది, వందల మంది ప్రజలు ఈ సారాయి దాగి చనిపోతూ ఉన్నారు, ఈ దొంగ సారాయితో చనిపోతున్నారు, ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎవరో ట్రేస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. దయచేసి లెట్ us search ఫర్ బోలారం శివకుమార్ అండ్ శ్రీనివాస్ కాశచాన్యులు. హూ ఆర్ దే? అసలు ఎక్కడి నుంచి వచ్చారు? 10 కోట్ల రూపాయలు ఎవరు డబ్బులు ఇచ్చారు? కోర్స్ అది మా పొట్టి సారాయి రెడ్డి డబ్బే ఉంటుందిలే. ఈరోజు పొట్టి సారాయి రెడ్డిని నేను అడుగుతున్నా, ఏదేదో మాట్లాడతావు ట్విట్టర్లో, ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతావు, నీ బ్రతుకేందో చెప్పవా అని అడుగుతున్నాం. చెప్పురా, ఏవ్రే, ఎందుకు చెప్పరు? ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి అడిగాం కదా, ఏం గాల్లో మాట్లాడుతున్నావా? కాగితాలు చూపించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంత పార్టీలు ఉన్నాయో అందరూ కూడా దీన్ని డిమాండ్ చేయాల్సిన అవసరము, బాధ్యత మీ మీద ఉందని కూడా మేము మనవి చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ఒక వాయిస్తో మీరందరూ ముందరకు వచ్చి, ఆ వాయిస్తో మనం అడిగితే డెఫినెట్గా ఢిల్లీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాం. ఇంకొక విషయం కూడా, మొన్న ఢిల్లీ స్కామ్ రాగానే మన హాఫ్ టికెట్ పరిగెత్తుకుంటా పోయాడు ఢిల్లీకి. ఏంద్ర ఇంత తొందరగా పోయాడు, మొన్నే కదా పోయేసి వచ్చాడు అనుకున్నాం. ఏంటంటే అక్కడ డొంక కదిలితే ఫ్యామిలీలు ఇరుక్కుంటాయని అతనికి బాగా తెలుసు. అది ఢిల్లీకి పోయి బతిమలాడుకున్నాడో కాళ్ళు పట్టుకున్నాడో నాకైతే తెలియదు, కానీ న్యాయం జరగద్ది, ధర్మం గెలుస్తుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని మీద అందరూ కూడా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మన డబ్బులు చూసుకొని, అంటే ఆంధ్రప్రదేశ్లో 5,000 కోట్లు 2,000 కోట్లు 5,000 కోట్లు టర్న్ ఓవర్లో 2,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటే చాలదు, మళ్ళీ ఢిల్లీలో పోయి ఏలు పెట్టాలి. ఈరోజు విజయసాయి రెడ్డిని, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నాం, నీకు ఎందుకు నిన్ను పంపించింది ఢిల్లీకి? మేమా దేనికి పంపించామా? ఆడే పోయి స్పెషల్ స్టేటస్ మీద పోరాడమన్నాం. పోలవరం రావాల్సిన బకాయిలు తీసుకోరమ్మని చెప్పి పంపించారు నిన్ను. నువ్వేం చేస్తావు? పోయి ఆడపోయి సారాయి అంగళ్ళల్లో టెండర్లు వేపిస్తా, సారాయి ఒక సారాయి బ్రోకర్గా ఢిల్లీలో తయారయ్యావంటే నిజంగా చాలా బాధగా ఉంది. అసలు నువ్వు మా ఊరు అని చెప్పుకునే దానికి కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. సో దీన్ని ఏదో కామెడీగా లేకపోతే ఏదో హాస్య దీంట్లో తీసుకోపోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది 10 మంది ఆరోగ్యాలకు సంబంధించింది, 10 మంది జీవితాలు, 10 తాలిబొట్లు, ఆడపడుచులు, వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు ఈ సారాయి వల్ల. మీరందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి వాళ్ళ ప్లానే అది. విజయసాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ పెట్టి ఒక డిస్టిలరీ లేని డిస్టిలరీ, పిన్ కోడ్ లాంటిది. ఇప్పుడు ఎట్ట పిన్ కోడ్ మార్చాడో, డిస్టిలరీ లేదు, మరి ఆదాన్ డిస్టిలరీస్. ఎవరన్నా విన్నారనుకో ఆదాన్ డిస్టిలరీస్ అంటే మనం ఏమనుకుంటాం, అరే మీ డిస్టిలరీ ఎక్కడుంది అని అడుగుతారు. డిస్టిలరీయా? ఏమీ లేదు.
ఏడుందా ఘోష్ డిస్టిలరీ దానికే అందరి దగ్గర ఒక్కొక్క డిస్టిలరీకి పోయి వాళ్ళకి ఏ మందు కావాలంటే ఆ మందు వేసేసి ఏ మందు తయారు చేసి ఆ మందు ఆ స్లిప్ దానికి అంటించేసేసి అమ్మడం తప్పితే వేరేది లేదు. ఇప్పుడు ఇదే విధంగా ఆదాన్ డిస్టిలరీస్తో ఎట్టా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో అదే విధంగా ఢిల్లీలో కూడా ఇదే ప్లాన్ మీద ఉన్నారని కూడా తెలుస్తుంది. దానికనే మేము సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతున్నాం. యా ట్రైడెంట్ ఇన్ఫ్రా ఈఎండీలో 5 కంపెనీలు కట్టాడు పెనాకా శరత్ రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ వైఎస్ భారతి గారు. ఈ 3 కంపెనీలకి ఈ ముగ్గురు వ్యక్తులు ఈ 5 కంపెనీలుకి ఈఎండీకి వచ్చింది కట్టిన డబ్బులు ఆదాన్ డిస్టిలరీస్ లో సంపాదించిన డబ్బులే. ఆదాన్ డిస్టిలరీస్ అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బులు ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారనేది వాస్తవం. అది వాస్తవం ఏమిటి? ఇట్స్ ప్రూవన్. ఇట్ ఈస్ ప్రూవన్. ఎందుకంటే ఒకే పెనాకా శరత్ రెడ్డి, పెనాకా అనిరుద్ రెడ్డి వీళ్ళందరూ ఒకే బ్యాచ్, ఒకే కుటుంబం, ఒకే అడ్రస్ ఉండే 40 కంపెనీలు ఒకే అడ్రస్ లో ఉన్నాయి. 40 మాకు దొరికినాయి. ఇంకొక 20 ఉన్నా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఈరోజు ముఖ్యమంత్రితో ఉన్నారు, డవాస్ లో ఫ్యామిలీతో పోయి ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీతో డవాస్ లో వీళ్ళిద్దరు కలిసి ఆడు ఉన్నారు. డవాస్ లో ఫ్యామిలీస్ అంతా, ఈయన ఫ్యామిలీ కూడా ఉంది ఇక్కడ. సో మేమేమంటామంటే 100% ఇంకా దీంట్లో డౌటే పడలేదు. ఆదాన్ మనీ ఈజ్ ద మనీ విచ్ హెస్ గాన్ టు ఢిల్లీ యాజ్ ఈఎండి. సిబిఐ రిక్వెస్టింగ్ సిబిఐ టు ఆదాన్ డిస్టిలరీస్ కూడా సిబిఐ ఎంక్వైరీలో యాడ్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్నది. యా, ఎనీథింగ్ ఎల్స్? కుప్పంలో జరిగిన దాడి ప్యూర్లీ ఫ్రస్ట్రేషన్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బౌన్స్ బ్యాక్ అయ్యి ముందరకు వెళ్తా ఉందనేది జగమెరిగిన సత్యం. మన సర్వేల్లో ఏ విధంగా వస్తుందో ఐఎమ్ షూర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ చేసే ఐపాక్ సర్వేల్లో కూడా అయ్యే రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్ ఏదుందో, ఆ కోపం ఏదుందో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కుప్పంలో చూపించిన దానివల్ల ఏం ఉపయోగమో మన హాఫ్ టికెట్కి అయితే నాకు అర్థం కావటం లేదు. ఇంకా కూడా ఆ కుప్పం ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఇంకా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఇంకా రెట్టింపుతో పనిచేసి ఈ రాక్షస పాలనని, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ హాఫ్ టికెట్ని వెనక్కి పంపించే వరకు మేము పోరాడతాం. ఇంకొక విధంగా మాకు మంచి చేశాడని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నా. యా, ఎనీథింగ్ ఎల్స్? లాస్ట్ క్వశ్చన్. ఈరోజు వాక్-ఇన్ స్టోర్స్ ఎట్ట మనం పెట్టారో ఆంధ్రప్రదేశ్లో అదే సిస్టమ్ ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేశారనేది పాయింట్ ఇక్కడ. వీళ్ళు ఏమైనా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే కానీ ఇవన్నీ బయటికి రావు. అసలు ఎంతవరకు ఈ పాలసీని మా పొట్టిసారారెడ్డి కూర్చొని అక్కడ పాలసీ రాసి ఇచ్చాడా, ఈ అరవిందో ఫ్యామిలీ వీళ్ళందరూ కూర్చొని ఒక సిండికేట్ అయ్యి, డవాస్లో కూర్చొని ఒక సిండికేట్ అయ్యి, అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఎక్కడ ఫైనలైజ్ అయింది, లావాదేవీలు ఎక్కడ జరిగినాయి అనేది కూడా సిబిఐ ఎంక్వైరీలో బయటికి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేస్తే కానీ ఈ చాలా వాస్తవాలు బయటకు వస్తాయి. చాలా మంది కటకటాల్లోకి వెళ్ళేదానికి రెడీగా ఉండాలి. ఇది మనకి మేబీ ఇంకొక ఛార్జ్ షీట్లు కూడా నాకు తెలిసి ఇంకొక వన్ మంత్లో కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతాయని ప్రెస్లో అంతా వచ్చింది. కాబట్టి వీఆర్ హోపింగ్ దట్ ఆల్ దీస్ పీపుల్ విల్ గో బిహైండ్ బార్స్. ఇంకా ఇంకొక విషయం కూడా ఏంటంటే, నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు గోరంట్ల మాధవ్ మీద మాట్లాడమని. అంటే అప్పటికి చాలా మంది నాకు కుదరలేదు కాబట్టి గోరంట్ల మాధవ్ విషయంలో నేను ఒకటే తప్పుదలుచుకున్నాను మీకు అందరికీ. నిజంగా ఈరోజు 4 గోడల మధ్యలో ఉండాల్సిన విషయం
4 గోడల మధ్యలో ఉండాల్సిన విషయం బయటకు వచ్చేసింది. ఈరోజు గోరంట్ల మాధవ్ పార్లమెంట్లో పోతే అందరూ చూసి గోరంట్ల మాధవ్ అని నవ్వుతున్నారని తెలుస్తుంది. అతన్ని క్యారే చోటు అంటున్నారంట. ఏమి క్యారే చోటు అంటున్నారంట. విమానం ఎక్కితే ఏరోస్టెస్లు వచ్చి చోటు అంకుల్ వేసుకమ్, చోటు అంకుల్ వేసుకమ్ అంటున్నారంట. ఎయిర్పోర్ట్లో దిగి లగేజ్ తీసుకుంటుంటే చోటు అంకుల్ అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, అతను ఎంత మనోవేదన అనుభవిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంత మనోవేదన. తన ఇంట్లో తెలిసిన విషయం ఈరోజు బయట ప్రపంచానికి తెలిసిపోయిందని కూడా మనవి చేస్తున్నా. ఆ బాధతో దయచేసి ఇంకా మీరు ఎవరు అతన్ని చోటు అని అనబాకండి అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వద్దు, జరిగిపోయింది. క్యారే చోటు అంటే అతను నేను ఇప్పి చూపిస్తా అని. ఇప్పుడు ఆల్రెడీ చోటు అని తెలిసిపోయిన తర్వాత ఆయన ఇప్పి చూపించేది ఏముంది? మాకు అవసరంలా, చూడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి అతన్ని అట్ట వదిలేసేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.